నమస్కారం అండి. నా పేరు వడ్డేపల్లి విజయ్ కుమార్, ఎంఎస్సీ అగ్రికల్చర్ ప్లాంట్ పెథాలజీ, వ్యవసాయ శాస్త్రవేత్తని. ఈరోజు మనము ఆర్ కొంతలపాడు గ్రామంలో ఉన్నాము. ఈ తేజ రకం పంట రైతున్నాడు, రైతు అనుభవాలు, మన మందులు వాడకముందు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏంటి రైతు ఆలోచిస్తున్నాడు అనేవన్నీ తెలుసుకుందాం. దేవన్న గారు నమస్కారం. నమస్కారం సార్. మన గ్రామం ఆర్ కొంతలపాడు, మండలం కర్నూలు జిల్లా. ఇప్పుడు మన తేజ రకం మిరప తోట మీరు ఎకరన్నర నాటారా? ఎకరా ఉంది. మరి ఇప్పటికి ఇది 9వ రౌండ్. పుష్పాంజలి పవర్ ప్లస్ బయోబి మీరు 9వ రౌండ్ వాడుతున్నా. అందా డిసెంబర్ నుంచి మొదలు పెట్టారా? డిసెంబర్ నుంచి మొదలు పెట్టా. మరి ఆ డిసెంబర్ ముందు 2 నెలలు కూడా స్ప్రేయింగ్ చేసింటారు. చేసినాను కానీ ఇంకా రాలేదు, ఫలితం రాలే, ఏమి రాలేదు. అది ఇంకంతా ఇట్టనే వచ్చా, ఇంకా నీట్స్ పెడదాం అనుకోండి. అన్ని మొక్కలు ఇట్లా అయిందేనా? గొగ్గి వచ్చిందేనా? ఉండే లేదు, ఇంకా ఇట్లా ఎక్కువ శాతం గొగ్గి ఉండే. ఇది కొట్టినాక అవి ఇవి కలుపుకొని వచ్చా, 2 టెపరి డబల్ వచ్చా. అది వెనకబడే ఇది కొంచెం ఇవి లేసి వచ్చా. మరి మన కంపెనీ గురించి మీకు ఎలా పరిచయం? మన కంపెనీ గురించి అంటే భాస్కర్ రెడ్డి చెప్పినాడు, ఇట్లా పుష్పాంజలి కొడితే భాస్కర్ రెడ్డి మా ఊరు ఆయననే. రైట్. ఆయననే సుమారుగా 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి వాడుతున్నాడు మీ మంది. భాస్కర్ రెడ్డి. ఆయన చెప్పింటే పోయి తెచ్చుకుంటే మధు, నేను వచ్చి మధుకి అక్కడ పోయినాడు, రాలేదు. రైట్ అన్న. ఇప్పుడు తట్టిన చూడు, మధుది నాది. మధు 3వ రౌండ్ చెప్పినాడు పండు, నేను తెంచలే. మరి ఇప్పుడు మన మందులు వాడక ముందు కాయ దిగుబడి ఏమైనా తీసినారు? అప్పటికి ఏం తీయలే. అంటే ఇప్పుడు వచ్చిన ప్రతి కాయ మందులు వాడినాక వచ్చినది. ఇదైతే సార్ ఇది మందులు వాడినాక వచ్చినదే. ఇంకా అప్పుడు చిన్నగా ఉండేలేండి. సరే, మరి ఇప్పుడు మనము మొక్క ఆరోగ్యాన్ని చూడాలంటే ముఖ్యంగా ఫస్ట్ వేరును చూస్తాం. ఇప్పుడు వేరు ఉంది కాబట్టి మొక్క ఇంత జంప్ అయింది. 4 అడుగులు ఉంది, అక్కడక్కడ 5 అడుగులు ఉంది. యావరేజ్ గా 4 అడుగులు మెయింటైన్. 4 అడుగులు. మరి ఇప్పుడు పక్క కొమ్మలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు చూస్తే బాగా అనిపిస్తున్నాయి. ఇంకా స్టెప్పులు వస్తుంది, సార్లు కూడా కలిసిపోయినాయి. అవును. కింద కొమ్మలకు కూడా కొత్త పక్క కొమ్మలు ఏర్పడుతున్నాయి. మరి పక్క కొమ్మలు అయితే బాగా వచ్చింది సార్. ఇదైతే వీడి వరకు అయితే ఏంది మందు కొడాలంటే నాకు ఇంకా ఒక ట్యాంక్ సాలు పడుతుంది, పో లేకుండా మంచిని. సరే, అయింది చేను. ఈ 9 స్ప్రేయింగ్ లో ఎన్ని కోతలు తీసారు? మధ్యలో ఏమన్నా తీసారా? కోతలు 2 కోతలు తీసినాను. అమ్మినా. ఎంత వచ్చింది మొత్తం దిగుబడి? ఇప్పటికి 1,15,000 వచ్చింది. అంటే 10 క్వింటాలు తీసినారా? 8 క్వింటాలు తీసినారు. ఇప్పుడు ఇంకా గట్టి దిగుబడి ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు నాకు తెలిసి ఈజీగా 12 నుంచి 15, అంటే ఈ కాయ కాకుండా ఈ కాయ కూడా అంతే కలిపి 15 కూర్చుంటది. మరి తర్వాత కొత్తగా వచ్చే పూత కాబోతున్న కాయలు పిందెలు దిగుతున్నాయి. కాయ పచ్చికాయ ఉంది, పండు కాబోతుంది, పండుకాయ ఉంది, 2 ఉన్నాయి. అన్ని స్టెప్పులు చెట్టు పైన ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. దూరం నుంచి చూస్తే కూడా మళ్ళీ పూలు ఉన్నట్టు మరి అందంగా ఉంటది, బాగుంటది, చాలా అందంగా ఉంటది చేను. మరి మీకు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం 9 రౌండ్లు వాడినా? నాకైతే బాగా అనిపించింది. అందరికి చెప్తున్నా సార్, మా ఊర్లో నాదైతే బాగా వచ్చింది చెప్తూనే ఉండి అందరికి. కొంతమంది రైతులు వెంటబడి మరి మందులు మారుస్తుంటారు. ఆ స్ప్రేయింగ్ లో ఒక మందు, ఈ కంపెనీ మందు ఒకసారి, ఆ కంపెనీ మందు. ఏంది మరి ఎందుకు అట్లా రైతులు మందులు మారుస్తారు? ఇదోసారి కొడితే బాగుంటది, అది ఇది కొడితే బాగుంటది అంటున్నారు అనమాట. నేను అట్ట కొట్టాను, నాకు ఇచ్చినది ఒకటే చాలు. నేను అప్పుడు కొట్టి నష్టమైనా. ఇప్పుడు అది కొట్టాలంటే 4,000 అవుతుంది. ఇంకా ఇది దానికంటే ఇంకా ఇదే వాడుతున్నాను అయితే. ఇంకోటి, సరే ఇప్పుడు రేట్ అనుకుంటే ఇప్పుడు స్ప్రేయింగ్ మనకు ఎకరా ఖర్చు ఎంత అవుతుంది? మీరు బయట తెచ్చుకుంటే ఎంత అవుతుండే? ఎక్కువ అవుతుండే. అది ఎంత వారా వస్తుంది? దీనికి 1,000-1,500 వారా. ఒక్కొక్క స్ప్రేయింగ్ 1,000-15 వారా వస్తుంది. ఫలితంలే ఏం సార్ నల్లి అయితే ఎక్కువ సార్ ఈ సంవత్సరం. నల్లి ఎంత కొట్టు, 2 రోజులకు ఒకసారి కొట్టు నల్లి. ఇది కొంచెం ఇట్లా నల్లి మాత్రం ఎక్కువ పడుతుండే. మరి ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు ఉన్న మన పూతలో గాని, మన కింద పిందెలు దిగడం గాని చూస్తే, కాయలు చూస్తే ఎక్కడ త్రిప్స్ నాకినట్టు గానీ లేదు, నల్లి వచ్చినట్టు ఆకులు గానీ లేదు. ఒక 15 రోజులు 20 రోజులు గ్రోత్ కూడా ఏ ఆకు నీకు పురుగు రాకినట్టు అనిపించట్లే. లేదు, పురుగు లేదు, ఏం లేదు. ఇప్పటికైతే దోమ యాదో ఒకటి ఉంది కానీ అది ఇంకా ఏం చేస్తారో తెలియదు దోమ. అవునవును. పూలు కూడా చాలా బలంగా తెల్లగా లావుగా కనిపిస్తున్నాయి పూలు. అప్పుడు పూలు ముదురుకోని ఉంటుండే, చిట్టిగా ఎండిపోయి రాలిపోతుంది. అది రాలిపోతుండే. మనకు పూత కూడా ఎక్కడ రాలుతుంటే కనిపించలేదు. లేదు. మీరు ఇంత కదిలినా గానీ
రాలతలేదు సార్, ఫ్రీగా రాలుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు సార్లలో. రాలతలేదు. రైట్ రైట్ అన్న. ఇదే ఏమన్నా నాకు తెంపుదామా వద్దా అని అనిపిస్తుంది నాకు. కాయ ఎరుపు అన్న, మనకు కాయ ఎరుపుకు సంబంధించి ఎరుపు వచ్చేసిందంటే తెంపుకోవాల్సిందే. తెంపాల్సిందే. ఎప్పుడైతే మీరు తెంపుకుంటారో మిగతా పిందెలు నీట్ గా దిగుతాయి, అయితే లావవుతుంది అంటావు. లేకపోతే అది పెద్ద పిల్లల్నే పట్టించుకుంటది, చిన్న పిల్లల్ని పట్టించుకోదు. రైట్ రైట్ కరెక్ట్ సార్. ఇంకోటనా మన ఇప్పుడు అక్కడక్కడ కొన్ని గొగ్గు చెట్లు కనిపిస్తున్నాయి మనం కాదనట్లు, మరి అవి ఎట్లా ఉంది? అవి అక్కడే ఆగిపోయినాయా, పెరుగుతుందా? పెరుగుతుంది. అవి పూత వస్తున్నాయి, అవి కాయ దిగుతుంది. అవి బలంగా వచ్చినా వదలా మంచి ఎత్తున్నాయి. రైట్. అంటే ఆ గొగ్గిని తట్టుకొని మరి కొమ్మ సాగింది, గొగ్గిని తట్టుకొని కూడా వస్తుంది అది. ఓవరాల్ గా చూడండి రైతులారా, ఇప్పుడు దేవన్న గారు చెప్పడం ఏంటంటే మనకు ఫస్ట్ లో అతను బయట తెచ్చుకుని వాడేవాళ్ళు, అప్పుడు పొలము 4,000-4,500 ఖర్చు పెట్టినా కానీ ఎకరాకి సరైన ఫలితం కనిపించలేదు. మరొకటి తెగులు పెరుగుతూ పోతుంది, నల్లి పెరుగుతూ పోతుంది. తర్వాత పలానా భాస్కర్ రెడ్డి అనే రైతు ఆల్రెడీ మన మందులు వాడుతుంటే వాళ్ళకి పరిచయంతో, మీరు పొలంకి వెళ్ళారా? వెళ్ళాం. వాళ్ళకి పరిచయంతో పొలాన్ని చూసి రైతు నిర్ధారించుకొని మనకు మందులు వాడడం మొదలు పెట్టారు. అన్నగారు ఈ రోజు పొలం ఈ మాట ఇంత బాగుందంటే దాని అర్థం ఒకటే, ఎక్కడ ఎవరి మాట వినకుండా మనం చెప్పినట్టు నీట్ గా స్ప్రేయింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పటికి ఈ రోజు స్ప్రేయింగ్ జరిగింది, అన్న ఇప్పుడే స్ప్రేయింగ్ కొట్టి దిగాడు. 9 రౌండ్లు చేశాడు, 9 రౌండ్లు స్ప్రేయింగ్ బయోబీ పవర్ ప్లస్ 9 రౌండ్లు. వేరేవి కర్నూలు దగ్గర వీళ్ళకి ఎన్నో కంపెనీలు వచ్చిపోతుంటాయి చూడనీకి, ఆ మందులు ఈ మందులు అని. అవన్నీ మాటలు వినకుండా సైంటిస్ట్ సార్ చెప్పిందే నమ్మాలని చెప్పి చేస్తున్నాడు. ఈ విధంగా రైతులు ఒక డాక్టర్ని పట్టుకొని నడుస్తూ పోతే మంచి దిగుబడి తీసుకోవచ్చు, వాతావరణ పరిస్థితి ఎలా ఉన్నా గానీ. మీరేం చెప్తారండి ఫర్దర్ గా? మీరు ఇప్పుడున్న కాయ నిలబెట్టుకునే స్ప్రేయింగ్లు మన మందులే కంటిన్యూ చేస్తారా? చేస్తాం. రైట్ అండి. నాకైతే ఈ సంవత్సరం వల్ల ఈ మందే పడతా. రైట్ రైట్. నెక్స్ట్ కి మళ్ళీ ఏమన్నా వేస్తే మళ్ళీ ఈ మందు సామె అయితే ఇది నన్ను నా వద్దనే వాడన్నాడు. సర్లే సామె అని చెప్పిన. అన్నకు మనం మళ్ళీ ఒకసారి శివరాత్రి తర్వాత ఒకసారి వద్దాము, కాయ తీసుకుంటాడు, తర్వాత వచ్చే కాయ ఎలా ఉందో చూద్దాము, మళ్ళీ ఆ రోజు అప్డేట్ తీసుకుందాము. ఇప్పటి వరకు 8 క్వింటాలు తెంపాడు ఎకరా పైన. నెక్స్ట్ 15 మనం టార్గెట్ పెట్టుకున్నాము ఇప్పుడున్న కాయ పిందతో సహా. దాని తర్వాత కూడా మనము కాపిచ్చే కెపాసిటీ మనకు ఆ రోజు చూసుకొని డిసైడ్ చేసుకుందాం. దేవన్న గారు నమస్కారం. నమస్కారం సార్.